ఇస్మాయిల్ చెప్పండి, అసలు ఏం జరిగింది? పేలింది బాంబులైనా? పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? గౌహతిలోని నిత్యం రద్దీగా ఉండేటువంటి ఫ్యాన్సీ బజార్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఒక ఏదైతే గార్బేజ్ వేసేటువంటి ఒక ప్రాంతంలో ఇద్దరు పిల్లలు యువకులు అక్కడి నుంచి గార్బేజ్ ఎత్తుతున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 సార్లు పేలుడు జరిగాయి, జంట పేలుడుగా వీళ్ళు చెప్తున్నారు. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి, ఒకరు కొంచెం సాధారణంగా గాయపడినటువంటి పరిస్థితి. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. షానీ మందిర్ ఏదైతే ఫ్యాన్సీ బజార్ లో ఉన్నటువంటి షానీ మందిర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేకుంటే అందులో గ్రెనేడ్ ఉందా, లేకుంటే లో ఇంటెన్సిటీ బాంబ్ అనేది ఇప్పటి వరకు ఖచ్చితంగా తెలియదు. పోలీసులు మాత్రం దాని తీవ్రత చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అది అక్కడ నుంచి ర్యాక్ పికర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి చెత్తను ఏరుతున్నటువంటి పిల్లలు చెత్త ఏరే క్రమంలో ఈ పేలుడు సంభవించింది అని ఇప్పటి వరకు గౌహతి పోలీస్ కమిషనర్ చెప్పారు. దీనికి సంబంధించి పోలీసులు చాలా తక్కువ లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి బాంబు పేలుడు ఇది. ఆ పేలుడు వల్ల ఎవరికి గాయాలు కాలేదు. అక్కడ నుంచి వాళ్ళు పరిగెత్తేటువంటి సమయంలో అక్కడ మంటలున్న కారణంగానే వాళ్లకు గాయాలయ్యాయని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకైతే పరిస్థితి వాళ్ళు పోలీసులు ఉన్నతాధికారులకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.